ఏలూరు జిల్లాలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. టీడీపీకి చింతలపూడి నియోజకవర్గ జనసేన నేతలు గుడ్ బై చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వైఎస్ జగన్. ఇక వైసీపీలో చేరినటువంటి నేతలు బండారు గంగా సురేష్, ఆనెం సుభాష్ పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, ప్రస్తుత పరిణామానికి సంబంధించి ఏం చెప్తున్నారు జనసేన నేతలు కావచ్చు, అసలు ఏలూరు జిల్లాలో ఏం జరుగుతోంది అనేటువంటి మాట, తెలుగుదేశం పార్టీలో జనసేనలో జరుగుతున్నటువంటి పరిస్థితుల కారణంగానే విసుగు చెంది వారు పార్టీ మారారు అనేటువంటి మాట, వైఎస్ఆర్సీపీకి ఆకర్షితులు కావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాలకు సంబంధించి కూడా అప్డేట్స్ ఏంటి? మురళి, చూసుకుంటే ఏలూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీకి స్పష్టమైన బలం చేకూరుతున్న సంకేతాలుగా తాజా చేరికలనైతే రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేనకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరడం ఇప్పుడు కూటమి రాజకీయాలకు పెద్ద షాక్ గా మారిందని వైసీపీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. చింతపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు బండారు గంగా సురేష్, అదేవిధంగా అన్నెం సుభాష్, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్ వైసీపీ గూటికి రావడంతో పార్టీ శ్రేణుల్లో పూర్తి ఉత్సాహం అయితే వెల్లువెత్తుతుంది. ముఖ్యంగా కూటమికి చెందిన 3 పార్టీల నుంచి కూడా వరుసగా నాయకులు వైసీపీలోకి రావడం వల్లే రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడుతుందని, గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కూడా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉందని చెప్పేసి వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా మరోవైపు కూటమిలో 3 పార్టీలు కలిసి ఉండడంతో పదవులు, అదేవిధంగా బాధ్యతలు, రాజకీయ భవిష్యత్తు విషయంలో తీవ్ర అసంతృప్తి కూడా ఉందని ఈ పరిస్థితులు నెలకొంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇదే కారణంతో అనేక మంది నేతలు పార్టీలు మారుతున్నారు. అదేవిధంగా కూటమిలో ఉన్న పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా నేతలు వాళ్ళకి తగిన ప్రాధాన్యం దక్కపోవడం దీనికి ఒక రీజన్ కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆరోపణలపై కూటమి అధిష్టానం స్పందిస్తూ కూడా కూటమి ఐక్యమత్యమే తమ బలమని, కలిసి ఉంటేనే రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలమని స్పష్టం చేస్తుందని చెప్పేసి కూడా తాజా వర్గాలు అయితే చెప్తున్నాయి. అంతేకాకుండా పార్టీలు మారడం వ్యక్తిగత కారణాల వల్లే తప్ప కూటమిలో ఎటువంటి బలహీనత లేదని చెప్పేసి కూటమి కూడా చెప్తుంది. అంటే జనసేన నేతలు అధిష్టానంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చినటువంటి ఒక క్లియర్ కట్ క్లారిటీ, 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటామనేటువంటి మాట, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయడం కానీ, సమన్వయం చేసుకుంటూ పోవడం కానీ, రాజకీయ పరమైనటువంటి అంశాలని లేవనెత్తడం కానీ, లేకపోతే నియోజకవర్గంలో అంటే చేపట్టాల్సినటువంటి బాధ్యతలకు సంబంధించి కలిసి వెళ్ళేటువంటి సిచ్యువేషన్, వీటన్నిటికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. కానీ అన్ని నియోజకవర్గాలు, పర్టికులర్గా జిల్లాకు చెందినటువంటి సమస్యల గురించి అధిష్టానంతో మాట్లాడదామంటే అవకాశం లేదు అనేది కూడా జనసేన నేతలు ప్రధానంగా చెప్తున్నటువంటి ఒక అంశంగా కూడా ఉంది. నిజంగా పరిస్థితులు అలా ఉన్నాయా అంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? మురళి, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు తాజాగా మనకున్న నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు ఉన్నాయండి, అదేవిధంగా సెకండ్ లైన్ క్యాడర్ నాయకులు ఉన్నాయండి, కేవలం నియోజకవర్గానికి చెందిన ఒక ఇన్ఛార్జ్, ఒక జనసేన పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ తో మాట్లాడడానికి మాత్రం అవకాశం ఉంటుంది తప్ప నేరుగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడే అవకాశం అయితే ఇక్కడ కల్పించట్లేదు. అదేవిధంగా అతను పెద్ద స్థాయి నాయకుడు అవ్వడంతో ఆ ప్రోటోకాల్ విషయాల్లో అతని అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని చెప్పేసి, అదేవిధంగా కింద స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులకి, ఇన్ఛార్జీలకు చెప్తుంటే వాళ్ళు గోడు వినట్లేదు, మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవట్లేదు ఇన్ఛార్జికి చెందిన నాయకులు అని చెప్పేసి కార్యకర్తల్లో ఒక ప్రాబ్లం ఉన్నట్టు కూడా మనకి ఇప్పుడు తెలుసుకోవచ్చు. రైట్, దీనికి సంబంధించి ఏమైనా జనసేన నేతలు స్పందిస్తూ ఉన్నారా? పార్టీ మారినటువంటి వ్యక్తుల విషయంలో ఉండేవాళ్ళు ఉండొచ్చు, వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, అంటే అధికార దర్పంతోనే ఆ మాట చెప్తున్నారనేటువంటి విమర్శలు ఉన్నప్పటికీ అసలైనటువంటి విషయం మరుగున పడిపోతుంది అనేటువంటి మాట పార్టీ మారినటువంటి వారి విషయంలో వారు ఏ విధంగా చెప్తున్నారు? ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ జనసేన అవనివ్వండి, అదేవిధంగా టీడీపీ, బీజేపీలో కూడా ఎవరైనా వ్యక్తిగత కారణాలే ఉన్నాయి తప్ప నియోజకవర్గ పరంగా కూడా ఎటువంటి రాజకీయ పరిణామాలు, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి అటు కూటమికి చెందిన 3 పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. కానీ ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే, ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా జరిగితే దానికి సంబంధించి కూటమి నాయకులు వచ్చినప్పుడు ప్రతి 3 పార్టీలకు చెందిన నాయకులకి, కార్యకర్తలకు సమన్యాయ పాలనగా ఏది గౌరవం దక్కట్లేదు, మాకు హెచ్చు తగ్గులు ఉండడం వల్లే మా మనోభావాలు దెబ్బతిని మాకు ఎటువంటి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, టీడీపీ ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటుంది, లేకపోతే జనసేన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు నాయకులకి, లేకపోతే బీజేపీ నాయకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, దానివల్ల మేము వైసీపీ వాళ్ళకి చిన్న చూపు కనిపిస్తుంది, మా వ్యక్తిగతంగా మీ కూటమిలో చిచ్చులు ఉన్నాయి, మీకు వ్యక్తిగత మిమ్మల్ని మీరే ఒకరికొకరు
హెచ్చు తగ్గులు ఉంటున్నాయి, సమన్వయ పాలన లేదు కూటమిలో అని చెప్పేసి వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తున్నారని, మా మనోభావాలు దెబ్బతిని మేము పార్టీని వేడుతున్నామని కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. ఇక ఏలూరు జిల్లాలో జనసేనకు తగిలినటువంటి బిగ్ షాక్కి సంబంధించి అయితే జిల్లాకు సంబంధించినటువంటి కూటమి నేతలు కావచ్చు, జనసేన పార్టీలో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, కూటమిలో నుంచి కూటమి పార్టీల నుంచి నేతలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వెళుతున్నారు, దీనికి సంబంధించి అనేది ప్రయారిటీ విషయం కావచ్చు, నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్నటువంటి సమన్వయ లోపం కావచ్చు, లేకపోతే మా అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ అధినేత డిప్యూటీ సీఎం మాత్రమే, మీకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 21 మాత్రమే, మాకు ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయం కావచ్చు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నేతల ఆధిపత్యం చెలాయిస్తున్నారనేటువంటి విమర్శలు, టీడీపీ ఆధిపత్యం ఉన్న చోట జనసేన నేతలు ఏమైనా సమస్యలు నియోజకవర్గానికి సంబంధించి తీసుకువెళ్ళినప్పుడు కూడా వారు పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట. అక్కడక్కడ గతంలో ఇద్దరు కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా వర్గ విభేదాలు అలానే కొనసాగుతున్నాయి. పై స్థాయిలో అధినేతలు కలిసి ఉంటే మాత్రమే సరిపోదు, కూటమిలో నియోజకవర్గం బూత్ స్థాయిలో కూడా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అని అధిష్టానాలకు సంబంధించిన అధినేతలు పిలుపునిచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఆ స్థాయి సమన్వయాన్ని అయితే అధినేతలు చేయలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్నాం కదా అని ప్రస్తుతానికి పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి రకరకాల విమర్శలు కూడా ఆయా పార్టీల నుంచి వినిపిస్తున్నాయి అనంటే జిల్లాలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని పర్టికులర్గా తెలుగుదేశం, జనసేన పార్టీ పట్టించుకోకపోతే మాత్రం ఆ జిల్లాలో పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయానికి సంబంధించి కావచ్చు, గతంలో అంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి సమస్యగా కూడా దీన్ని చెప్తున్నప్పటికీ నేరుగా జిల్లాకు సంబంధించిన కీలక నేతలతో మాట్లాడలేనటువంటి పరిస్థితి. పోనీ పవన్ కళ్యాణ్కి చెప్దామా అంటే 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటామని ఖరాఖండిగా చెప్పినటువంటి నేతతో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో నేతలతో సమన్వయం మాకు లేదు, ఇటువంటి సమస్యలు ఉన్నాయని మేము చెప్పినా కానీ అధినేత పట్టించుకుంటాడా అనేది కూడా పార్టీ మారుతున్నటువంటి నేతలు చెప్తున్నటువంటి కీలకమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. ఈ స్థాయిలోనే మొదటి 2 సంవత్సరాల్లోనే ఈ స్థాయి వ్యతిరేకత వస్తోంది అని అంటే అసలు ఏం జరుగుతోంది కూటమిలో అనేది కూడా ప్రధానంగా జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. తొలి స్థాయిలోనే అంటే మొదటి పరిస్థితుల్లోనే దాన్ని తుంచివేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో నియోజకవర్గాల్లో ఎక్కడ కోఆర్డినేషన్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఎన్నికలకు వెళ్ళే సమయంలో ఇది పెద్ద సమస్యగా మారి ఓటమి పాలైతే అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట. జనం ఇచ్చినటువంటి మ్యాండేట్ని కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి కాపాడుకుంటే బాగుంటుందనేది కూడా పార్టీ మారుతున్నటువంటి నేతలు చెప్తున్నటువంటిది. వైఎస్ఆర్సీపీలో మాకు పదవులు కావచ్చు, లేకపోతే ప్రాధాన్యత కావచ్చు దక్కుతుందనేటువంటి ఒక నమ్మకంతోనే మేము పార్టీ మారుతున్నామని వారు చెప్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.